నమస్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల గొడవలు ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటాయి కదా. మరి ఈ రాజకీయ రగడ వెనక మనకు తెలియని నిజాలేమైనా ఉన్నాయా? ఈరోజు ఓ సోర్స్ అందిస్తున్న ఒక ఆసక్తికరమైన విశ్లేషణను పరిశీలిద్దాం. అసలు ఈ పొలిటికల్ కన్నీళ్ల వెనుక కథేంటో చూద్దాం. నా కన్నీళ్లను పీల్చుకుంటావా అని ఓ చేతిరుమాలును ఎవరైనా తిడతారా? చూశారా, ఎంత పదునైన ప్రశ్న! మన విశ్లేషణ ఇక్కడ్నించే మొదలవుతుంది. అంటే ఆలోచించండి, ఇది మామూలు ప్రశ్న కాదు. రాజకీయ నాయకులు ప్రజల కన్నీళ్లను, తమ కన్నీళ్లను ఓట్ల కోసం ఎలా వాడుకుంటున్నారనే దానిపై ఇదొక సూటి విమర్శ. అసలు సమస్యను పక్కన పెట్టేసి ఈ ఎమోషనల్ డ్రామా ఎందుకు ఆడుతున్నారు ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ వివాదానికి అసలు మూలమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సోర్స్ చెప్తున్న దాని ప్రకారం ఇది కేవలం నీళ్ల పంపకాల గొడవ మాత్రమే కాదు, అంతకు మించింకేదో ఉంది. సమస్య ఏంటో మనందరికీ తెలుసు, కళ్ల ముందే కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు నీళ్ల కోసం ఏళ్లుగా గొడవ పడుతూనే ఉన్నాయి. ఇది నిన్న మొన్నటి సమస్య అస్సలు కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పొలిటికల్ డ్రామా ఇది. అసలు పాయింట్ ఇక్కడే వస్తోంది. ఈ సోర్స్ ప్రకారం ఈ గొడవలన్నీ ఒక పెద్ద నాటకం అంతే. ముఖ్యంగా తెలంగాణ నాయకులు చేసే ప్రెజెంటేషన్లు, వాదనలు ఇవన్నీ సమస్యను పరిష్కరించడానికి కాదట, కేవలం జనాల అటెన్షన్ కోసం చేస్తున్నారని విశ్లేషకులకివన్నీ చూస్తుంటే నవ్వొస్తోందని ఈ సోర్స్ ఘాటుగా విమర్శిస్తోంది. సరే, ఇంతకీ ఈ నాటకం వల్ల లాభమేంటి అంటే ఏమీ లేదనే చెప్పాలి. అందుకే ఈ సోర్స్ ఈ మొత్తం గొడవను ఓ పనికిమాలిన వాదనగా ఎందుకు చూస్తోందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ సోర్స్ వాడిన పదాలు చూడండి, చాలా ఘాటుగా ఉన్నాయి. హేయమైన, చౌకబారు రాజకీయం అంటోంది. అంటే ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే కాదు, జనాల ఎమోషన్స్తో ఆడుకుని వాళ్లచేత కూడా కన్నీళ్లు పెట్టించే ఒక ప్రయత్నమని ఈ సోర్స్ ఆరోపిస్తోంది. 3000 టీఎంసీలు. అవును, మీరు విన్నది కరెక్టే, 3000 టీఎంసీలు. ఇది చిన్న నంబర్ కాదు. ప్రతి ఏటా ఇంత భారీ మొత్తంలో గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇంత నీరు అందుబాటులో ఉంటే మరి మన నాయకులు దేనికోసం కొట్టుకుంటున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ చార్టు చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, మన నాయకులు గొడవపడుతున్నది కేవలం 200 టీఎంసీల నీటికోసం. అంటే సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిలో ఇది జస్ట్ 7% మాత్రమే. మరి మిగిలిన 93% నీటిని ఎలా వాడుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టి ఇంత చిన్న ముక్క కోసం ఇంత పెద్ద రచ్చ అవసరమా అని ఈ సోర్స్ సూటిగా నిలదీస్తోంది. అసలు విషయమేంటంటే, ఈ పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు ఇక చెల్లవు. రాష్ట్రం విడిపోయి ఒక దశాబ్దం దాటిపోయింది. జనాలు గతాన్ని తవ్వి కొడవపడాలని అనుకోవట్లేదు, వాళ్లకు భవిష్యత్తు కావాలి. ఈ సింపుల్ పాయింట్ నాయకులకి ఎప్పుడు అర్థమవుతుంది అని సోర్స్ ప్రశ్నిస్తోంది. మరి సరైన మార్గం ఏది? గొడవలు కాదు, అభివృద్ధి. దీనికొక ఉదాహరణగా సోర్స్ ఆంధ్రప్రదేశ్ను చూపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత వాళ్లు ఏం చేశారో ఓసారి చూద్దాం. ఈ సోర్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాత గొడవలను పక్కన పెట్టేసింది. వాళ్ల ఫోకస్ అంతా డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త నగరాల నిర్మాణంపైనే ఉంది. గొడవలతో కాదు, ప్రోగ్రెస్తో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాళ్ల విజయాలే దీనికి నిదర్శనం. ఒకవైపు పట్టిసీమతో కృష్ణా డెల్టాను ఆదుకున్నారు, మరోవైపు కరువునేలగా పేరుపంట రాయలసీమను ఏకంగా దేశంలోనే టాప్ హార్టికల్చర్ హబ్గా మార్చారు. ఇన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా కూడా జీడీపీ గ్రోత్లో ముందున్నారు. దీన్నే కదా ప్రగతి అనేది, దీన్నే కదా మార్పు అనేది. అందుకే ఈ సోర్స్ ఇస్తున్న ఛాలెంజ్ చాలా క్లియర్గా ఉంది. గొడవల్లో కాదు, డెవలప్మెంట్లో పోటీ పడండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. నీళ్ల కోసం కాదు, ప్రగతి కోసం పోటీ పడాలన్నది అసలు పాయింట్. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఇది కేవలం ఒక రాష్ట్రం గురించో, 2 రాష్ట్రాల గురించో కాదు. ఈ సోర్స్ ఒక పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతోంది. ఈ చిన్న గొడవలను దాటి మొత్తం దేశానికి మేలు చేసే ఒక జాతీయ స్థాయి పరిష్కారం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది సోర్స్ ప్రతిపాదిస్తున్న ఒక బోల్డ్ ప్లాన్. అదే నేషనల్ వాటర్ గ్రిడ్. అంటే గోదావరి వరద నీటిని నల్లమల మీదుగా మళ్లించాలి. దాన్ని కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పంచుకోవాలి. బదులుగా కావేరీ, తుంగభద్ర నీటిని మనం తీసుకోవాలి. ఇలా దేశవ్యాప్తంగా నీటి భద్రత కల్పించాలి. ఇది కేవలం సమస్యకు పరిష్కారం కాదు, దేశ భవిష్యత్తునే మార్చగల ఒక పెద్ద అవకాశం. ఇదంతా వింటుంటే అసాధ్యమైన కలలా అనిపిస్తోందా?
కాని అస్సలు కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనమిప్పటికీ దేశవ్యాప్తంగా కరెంటును పంచుకోవడానికి నేషనల్ పవర్ గ్రిడ్ను సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. కరెంటునే పంచుకోగలిగినప్పుడు ప్రాణాధారమైన నీటిని ఎందుకు పంచుకోలేం? ఈ ఆలోచనకు ఇంతకంటే బలమైన ఉదాహరణ ఇంకేం కావాలి? సరే, చివరిగా ఈ కథ ఎటువైపు వెళ్తోంది? రాజకీయ నాయకులకు ఈ సోర్స్ ఒక చివరి గట్టి హెచ్చరిక ఇస్తోంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూద్దాం. పాత గొడవలతోనే టైంపాస్ చేస్తే ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా పాతిపెట్టి మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఒక రకంగా భవిష్యవాణి లాంటిది. నాయకులు మారకపోతే ప్రజలే వాళ్లను మారుస్తారు. మార్పు ఖాయమని ఈ సోర్సు కుండబద్దలు కొట్టినట్టు చెప్తోంది. కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే: మనకు కావాల్సింది ఈ అంతులేని వివాదమా, లేక అందరినీ ముందుకు నడిపించే సహకారమా? తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏ దారిలో వెళ్ళాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి ఆలోచనలలోనే ఉంది.